ఇట్స్ ఆల్ రైట్. ఐ హ్యావ్ ఏం చిల్లర్ కాదురా మీరు. కాకపోతే ఇవే తగ్గించుకుంటే మంచిది. లాంగ్వేజ్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసే రోజులు పోయాయి. ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుదుకులేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. ఇప్పుడు కళ్ళు మండాయి. ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. నీ సీదా క్లైమాక్స్ పోతే కిక్కే ఉంటది. ఇప్పుడు స్ట్రోక్ ఇచ్చినావు కదా, నువ్వు వెళ్ళి మందేసే చెప్తా. వచ్చిన ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చిన ఈ పద్మనాభం అంతా పెట్టుకుంటే పచ్చడైపోతా. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా. గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఎవరా మీరు ఇలా ఉన్నారేంటి? చిచ్చి అర్థమైందిలే. చిచ్చి అర్థమైందిలే. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందని మిగిలిన తిని పోతురుగానే ఎలానే. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇదేంటది? రక్తం తాగేస్తా. ఇంతగా వేధించి సిఐ మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తాం. అటు చూడు బే. వాళ్ళ కార్యకర్తలే సుమారుగా 10 కోట్ల వరకు బెట్టింగ్లు కట్టుకొని ఆ బెట్టింగ్ లో డబ్బులు అప్పులు పాలైపోయి అవి తీర్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదు. దాన్ని కూడా పోలీసుల మీదకి నెట్టే ప్రయత్నం చేస్తూ ప్రయత్నం కాదు నెట్టేస్తూ ఈరోజు సంవత్సరం తర్వాత అతను ఎలాగ లాండ్ ఆర్డర్ విఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి చాలా క్లియర్ గా వీళ్ళందరూ కూడా పర్మిషన్కి వెళ్తే సభ ఏర్పాటు చేయాలంటే ఒక 7 రోజుల ముందు పర్మిషన్ పెట్టాలి. మాకు తెలియదు సార్. అంటే అతను బల నిరూపణ చూసుకోవడానికి దాని మధ్యలో ఒక ఫ్లెక్సెస్ కూడా, ఆ ఫ్లెక్సెస్ ఏంటి మమ్మీ ఎవడు? ఫ్లెక్సెస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒకడు పెడతాడు రపా రపా కోసేస్తామంటాడు, ఒకడు ఫ్లెక్సీ పట్టుకుంటాడు, ఒకడు సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా. ఇంకోటి అంటాడు పల్నాడు నుంచి స్టార్ట్ అవుతుంది రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒకడు పట్టుకుంటాడు. ఇంకొకడు వచ్చి మాట్లాడతాడు ఈ రోజుతో మీకు అయిపోయింది, మాకు టైం వస్తుంది, మేము నరికేస్తామంటాడు ఇంకొకడు. కాలేజీ నుంచి వస్తాడు వచ్చాక తిరుగుగాని వచ్చినాక తిట్టుడండి కాలేజీ బయట చంపి బొందలు పెడతా ఈ తల్లి. పని మీద వెళ్తా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారన్న దాంతో ఆయన చూద్దామని దాంతో వెళ్ళడంతో అక్కడ ఉన్నటువంటి వాహనాలు ఏదో ఒక వాహనం ఢీకొనడం జరిగింది. 108 ఎక్కించిన తర్వాత దారి మధ్యలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చే మధ్యలో అతను చనిపోవడం జరిగింది. ఇది హఠాత్ పరిణామం. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో చింతిస్తుంది. అలాగే ఈ యొక్క కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా నిలబడుతుంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. అలాగే ఏదో మనిషి చనిపోతే మనిషిని తీసుకురాలేము, కానీ అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి కొంచెం వెన్నుదన్నుగా ఉండి కొంచెం అండదండగా ఉండేటట్టు వాళ్ళకు కొంచెం భరోసాగా. అయ్య బాబోయ్ నిజమే, నమ్మ బుద్ధి కావట్లేదురా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.